ఇవాళ 12వ రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక సోమవారం సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి జడ్జీల సంఖ్య 38కి పెరగనుంది. ఈ ఏడాది మే నెలలో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. విపక్షాల ఆందోళనలతో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇక తాజా బిల్లు ద్వారా సుప్రీంకోర్టు చట్టం 1956లోని సెక్షన్ 2ను సవరిస్తున్నారు. ఇక దీని ప్రకారం సీజేఐ మినహాయించి ఇతర న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెరుగుతోంది. సీజేఐతో కలిపితే మొత్తం జడ్జీల సంఖ్య 38కి చేరుతోంది. 2019లో జడ్జీల సంఖ్యను 31 నుంచి 34కు పెంచారు. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు జడ్జీల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదనంగా నియమితులయ్యే 4 న్యాయమూర్తులు, వారి సహాయక సిబ్బంది జీతభత్యాలు, ఇతర సదుపాయాల కోసం ఏటా సుమారు 10.57 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని తెలిపింది. ఇక ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,101 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 1950ల ప్రారంభంలో సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 8 మంది న్యాయమూర్తులు ఉండేవారు. వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. E20 పెట్రోల్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తన పోరాటాన్ని ఉధృతం చేశారు. అందులో భాగంగానే నేడు ఢిల్లీలో ఆప్ బల ప్రదర్శన నిర్వహించనుంది. ఇక టౌన్ హాల్ నుంచి ప్రధాని ఇంటి వరకు పాదయాత్ర చేయాలని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయి ఆ దేశం నుంచి భారీగా ఇథనాల్ కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం ఒక రహస్య ఎజెండాను అమలు చేస్తుంది అని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా 2 లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన పిటిషన్ను ప్రధాని మోదీకి అందజేసేందుకు ఇవాళ 100 మంది ప్రతినిధులతో కలిసి ఆయన నివాసానికి మార్చ్ నిర్వహించనున్నట్లు కేజ్రీవాల్ తెలియజేశారు. జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు రుచి చూశారు. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించారు. గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయినప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన బాంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో మంచి బోణి కొట్టారు. నితిన్ నబీన్ కుటుంబానికి కంచుకోట అయిన స్థానాన్ని కైవసం చేసుకుని బీహార్లో బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఎదురైన తొలి ఎన్నికల సమరంలో నితిన్ నబీన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించారు. బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయ బావుట ఎగురవేశారు. పీకేకి 64,151 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 44,827 ఓట్లు సాధించారు. దీంతో పాట్నాలో జనసురాజ్ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ ఒక్క గెలుపు ప్రశాంత్ కిషోర్ కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే బాంకీపూర్లో విజయం సాధించామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీజేపీ ఎన్డీఏకి ఈ విజయం చెంపపెట్టు అంటూ విమర్శలు గుప్పించారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ అసంతృప్తి మంటలు రాజేస్తుంది. మంత్రివర్గంలో తమకు చోటు దక్కలేదని కొందరు, తమ వారికి అవకాశం ఇవ్వలేదని మరికొందరు అటు పార్టీ పైన ఇటు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంటీ నియోజకవర్గం ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయగా శివమొగ్గ జిల్లా సాగర్ ఎమ్మెల్యే మేళూరు గోపాలకృష్ణ ఇవాళ రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరోవైపు మాజీ సీఎం సిద్దరామయ్య సైతం మంత్రివర్గ కూర్పుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. తనకు మాట మాత్రం చెప్పకుండా తన సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత గాయత్రిని మంత్రివర్గం జాబితాలో చేర్చడంపై ఆయన నిప్పులు చెరిగారు. ఓబీసీ ప్రత్యేకించి తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఎంపిక చేసేటప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఉంటారు అని ఆయన ప్రశ్నించారు. దీంతో వెనువెంటనే సీఎం శివకుమార్ సదరు జాబితా నుంచి మహిళా నేత పేరును తొలగించారు. అలాగే అధిష్టానం సిఫార్సు చేసిన జాబితాలో ఉన్న మంకాళ వైద్య తన మిత్రుడు ఎస్ఎస్ మల్లికార్జున్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. దీంతో మంకాళ వైద్య పేరును తప్పించిన డీకే ఆ స్థానంలో మల్లికార్జున్ పేరును చేర్చారు. ఒకవైపు అసంతృప్తుల సెగలు కొనసాగుతూ ఉండగానే జాబితాలో మార్పులు చేర్పులు చేసిన తర్వాత 19 మందితో గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు పలు జిల్లాల్లో అసంతృప్తి ఎమ్మెల్యేలు నిరసనలతో హోరెత్తించారు. బెళగావిలో లక్ష్మీ
హెబ్బాళ్కర్ అనుచరులు పూణే బెంగళూరు జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద 2 గంటల పాటు ఆందోళన చేశారు. మైసూరులో తన్వీర్ సేఠ్ కు అవకాశం దక్కకపోవడంతో బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వేపై ఆందోళన చేశారు. ఇదే సమయంలో తాబ్రేజ్ అనే అనుచరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. కేబినెట్ లో ప్రస్తుతానికి మహిళా మంత్రి లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో నాయకత్వం మార్పు తర్వాత జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తో కలిసి 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో 34 స్థానాలు ఉండగా మిగిలిన 20 పదవులను భర్తీ చేసేందుకు 2 నెలలుగా ప్రహాసనం సాగింది. మంత్రి పదవుల ఆశావాహులు మోర్పుతో ఉండాలని, అందరికీ అవకాశం ఇస్తామని సీఎం డీకే శివకుమార్ తెలియజేశారు. మంత్రి ప్రతి ఒక్కసారికి సమయం వచ్చినప్పుడు అవకాశం లభిస్తుంది అని స్పష్టం చేశారు. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం మంటలు రేపుతోంది. 2 రాష్ట్రాలు రైతుల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. నీటిని విడుదల చేయాలని తమిళనాడులో రైతులు ఆందోళన చేస్తుంటే ఇటు వ్యతిరేకిస్తూ కర్ణాటకలోనూ రైతులు ధర్నాలకు దిగుతున్నారు. ఇదే సమయంలో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కావేరీ నదీ హక్కులను పరిరక్షించాలని కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన మేకేదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ డీఎంకే ఎంపీలు పార్లమెంటు ఆవరణంలో ఆందోళన చేపట్టారు. కావేరీ నదీ జలాలు జూన్ 12 నాటికి తమిళనాడుకు చేరాల్సి ఉన్నప్పటికీ ఇంకా చేరలేదని స్టాలిన్ పేర్కొన్నారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తాము అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై విజయం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కావేరీ నదీ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుచిరాపల్లిలోని కావేరీ నదీ తీరాన్ని ఇసుకలో తమను తాము పాతిపెట్టుకుని ఆందోళన నిర్వహించారు. తక్షణమే కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జల వివాదంపై చర్చించేందుకు త్వరలోనే తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా చర్చల ద్వారా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని రైతులు కోరుతున్నారు. భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 6 మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి న్యాయస్థానం ఆయనకు విముక్తి కల్పించింది. ఆరోపణలకు ఆధారాలు లేవని ఆయన నిర్దోషిగా పేర్కొంటూ ఢిల్లీ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వర్ తీర్పు వెలువరించింది. సమైక్య మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ ను కూడా నిర్దోషిగా ప్రకటించారు. ఆరోపణలు చేసిన రెజ్లర్లలో ఒకరైన వినేష్ ఫోగాట్ ఈ తీర్పుపై ఆక్రోశం వెలుబుచ్చారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లను లైంగిక వేధించారు అంటూ ఆరోపిస్తూ వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా వంటి అగ్రశ్రేణి ఒలింపిక్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో 2023లో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సుమారు 1500 కేజీల ఛార్జ్షీట్ ను పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసులో డబ్ల్యూఎఫ్ఐ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ ను కూడా సహా నిందితుడిగా చేర్చారు. కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, వినోద్ తోమర్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పుపై బ్రిజ్ భూషణ్ ఆనందం వ్యక్తం చేశారు. కేసు ప్రారంభమైన తొలి రోజే తనపై ఏ ఒక్క ఆరోపణ రుజువైన ఊరివేసుకుంటాను అని చెప్పానని గుర్తు చేశారు. బ్రిజ్ భూషణ్ నిర్దోషిగా విడుదల కావడంపై కోర్టు బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు. ఇది సత్యానికి, యువ రెజ్లర్లకు, కైసర్ గంజ్ కు లభించిన విజయమని ఆయన అభివర్ణించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. బ్రిజ్ భూషణ్ ను నిర్దోషిగా విడుదల చేయడంపై వినేష్ ఫోగట్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళా రెజ్లర్లు మోపిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఆయన దోషి కాదని కోర్టు తేల్చడం తమకు తీవ్ర నిరాశను కలిగించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి మొత్తం వ్యవస్థ, ప్రభుత్వం బ్రిజ్ భూషణ్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తూ వచ్చాయని, తీర్పుపై త్వరలో అప్పీలుకు వెళ్తాము అని, తాము ఆశ కోల్పోలేదు అని, రెజ్లర్లు తమ పోరాటాన్ని కొనసాగిస్తారు అంటూ ట్వీట్లు పేర్కొన్నారు. నీటి ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఉన్న ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఢిల్లీ జంతర్ మంతర్ పాటు దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులను కొనసాగించబోమన్న హామీకి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే ఉపసంహరించుకోవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. అయితే నేర చరిత్ర అనేది తీవ్రమైన, హేయమైన నేరాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నమోదైన కేసులను మాత్రం ఉపసంహరించుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని
అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇప్పుడు కేసులు ఎత్తివేయడంతో తెలుస్తోంది అన్నారు. ఇక ఇదిలా ఉండగా అమెరికాలో తన ఉన్నత విద్యకు నిధులపై వస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. కుటుంబంపై ఆధారపడకుండా బోస్టన్ యూనివర్సిటీ స్కాలర్షిప్తో పాటు విద్యా రుణం ద్వారా చదువు పూర్తి చేశానని తెలిపారు. అవసరమైతే తన డిగ్రీ సర్టిఫికేట్లు చూపిస్తానని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ సర్టిఫికేట్ను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రహదారి భద్రతను పెంచడం, హైవేలపై ప్రమాదాలను నివారించడం, కనెక్టెడ్ టెక్నాలజీలను వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను దేశంలో దశలవారీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం 2027 అక్టోబర్ 1 ఆ తర్వాత తయారయ్యే LMN కేటగిరీ వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్పరచడం ఇచ్చినాం. ఇక 2028 అక్టోబర్ 1 ఆ తర్వాత తయారయ్యే వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి. ఈ వ్యవస్థను అమర్చాలి అంటే ప్రతి కంపెనీ ఖచ్చితంగా AIS 230 ప్రమాణాలకు లోబడి అమర్చాల్సిందే. అలా కాకుండా కంపెనీలు తమకిష్టం వచ్చిన సాంకేతికతను వాడితే ఒక కంపెనీ కారు ఇంకో కంపెనీ కారుతో సమాచార మార్పిడి చేసుకోలేదు. అందుకే ఈ ప్రమాణాన్ని వాడడం తప్పనిసరి చేశారు. ఇక L కేటగిరీ వాహనాలంటే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఉండగా, M కేటగిరీ అంటే కార్లు, బస్సులు, వ్యాన్లు, N కేటగిరీలో లారీలు, ట్రక్కులు వంటి రవాణా వాహనాలు ఉంటాయి. ఇక రోడ్లపై వెళ్తున్న వాహనాలు తమ వేగం, స్థానం, వెళ్తున్న దిశ, త్వరణం వంటి వివరాలను పరస్పరం అత్యంత వేగంగా రియల్ టైంలో ఇచ్చిపుచ్చుకోవడానికి, తద్వారా ప్రమాదాలను నివారించడానికి ఈ V2V కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆ సమాచారం ఆధారంగా ఏదైనా వాహనం ప్రమాదానికి గురయ్యే ముప్పుంటే V2V కమ్యూనికేషన్ వ్యవస్థ డ్రైవర్లను, వాహనంలోని అత్యవసర స్పందన వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. తెలంగాణలో అర్హులైన 2,25,599 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఊరూరా నకిలీ పెన్షన్లు, మరణించిన వారి పేరిట డ్రా చేస్తున్న నిధులపై సర్కార్ స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ నెల 15 నాటికి అనర్హులను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి శాశ్వతంగా తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఇక ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడినట్లు సమాచారం. లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రాథమికంగా గుర్తించిన అనర్హుల సంఖ్య ఇప్పటికే 1,00,000 దాటినట్లు తెలుస్తోంది. అందులో మృతి చెందిన వారే 70,000కు పైగా ఉన్నారు. వారందరి పేర్లు అధికారులు పెన్షనర్ల జాబితా నుంచి తొలగించారు. మొత్తంగా ఇప్పటి వరకు 99% ఏరివేత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో అనర్హుల తొలగింపు బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. సర్కార్ తీసుకుంటున్న ఈ చర్యలను సర్ఫ్ అధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్షాళన ప్రక్రియ క్షేత్రస్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. ఇక తమ అనుచరులు, పార్టీ కార్యకర్తల పేర్లు తొలగించవద్దు అంటూ స్థానిక ప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్రమాలకు సహకరించే కొందరు కార్యదర్శులపైన సర్కార్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇక రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి ప్రజాధనం పక్కదారి పట్టకుండా పారదర్శకత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రక్షాళన దాదాపు పూర్తి చేసింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరుకి కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత 2 లక్షలకు కొత్త పెన్షన్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆగస్టు 15న మరో 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన కీలక సమీక్షలో 6 నెలల్లో పర్యావరణ క్లియరెన్స్లు పూర్తి చేయడమే లక్ష్యంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, వారంలోపు అవసరమైన రికార్డుల సమీకరణ పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఇక 30 రోజుల్లో పర్యావరణ నివేదికలు సిద్ధం చేసి 60 రోజుల్లో క్లియరెన్స్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి వారం ప్రోగ్రెస్ రిపోర్టు, ప్రతి నెల సమీక్ష నిర్వహిస్తూ పనులను నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి ఉత్తమ్ తెలియజేశారు. గౌరవెల్లి పంప్ హౌస్ ను వెంటనే ఆపరేషన్ కు సిద్ధం చేయాలని, కాలువల్లో ఉన్న అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహాన్ని నిరాటంకంగా కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీతారామ ప్రాజెక్టు పనుల పునః ప్రారంభానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్జీటీ సుప్రీంకోర్టులో ఉన్న కేసుల విషయంలో లీగల్ టీంలు సమన్వయం చేసుకుని బలమైన వాదనలు సిద్ధం చేయాలి అని చెప్పారు. పోలవరం
బ్యాక్ వాటర్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం వేగవంతం చేయాలని, తెలంగాణకు రావాల్సిన పరిహారం కోసం పటిష్టమైన ఆధారాలతో కేంద్రం ముందు వాదనలు వినిపించాలి అని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే దుర్బుద్ధితో హరీష్ రావు తాంత్రిక క్షుద్ర పూజలు చేశారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు హరీష్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును చెడగొట్టాలి అనే కుట్రతోని కాంగ్రెస్ నేతలు ఇలా ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుష్ప్రచారానికి తెరతీశారు. లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇక పుట్టినరోజు వచ్చినా మొక్కులు తీర్చుకోవాలి అన్న కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం మన సంప్రదాయమని, అలా భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్తే దాన్ని వక్రీకరించడం, దేవుళ్లను పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం కాంగ్రెస్ నేతల సంకుచిత బుద్ధికి నిదర్శనము అని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ వార్తా ఛానళ్లు, ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఆరోపణలు చేశారో అవే మాధ్యమాల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా క్షమాపణ చెప్పకపోయినా, వీడియోలు డిలీట్ చేయించలేకపోయినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయస్థానంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేయాల్సి వస్తుంది అని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కాంగ్రెస్ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హరీష్ రావు స్పష్టం చేశారు. కుప్పం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఆయన సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది చంద్రగిరి నుంచే. కానీ పలు కారణాలతో చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక 1989 నుంచి సీఎం చంద్రబాబు అక్కడి నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో కుప్పం రూపురేఖలను మార్చివేశారు. 1989 నాటికి ముందు ఓ మారుమూల గ్రామంగా ఉన్న కుప్పం ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారింది. నియోజకవర్గంలో 2 సౌకర్యం లేని గ్రామమే లేదు. ఇక ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయ ముఖ చిత్రం మారిపోయింది. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాల రాకతో కరువు మారిపోయింది. ఒకప్పుడు 1,00,000కే దిక్కులేని చోట ఇప్పుడు ఎకరా పొలం విలువ గరిష్టంగా ₹1 కోటి చేరింది. 1989 నుంచి ఇప్పటిదాకా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తున్నారు. వెనుకబడిన ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 1995లో ముఖ్యమంత్రి కావడంతో అప్పటి నుంచి కుప్పం దశ మారుతూ వచ్చింది. వినూత్న కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు కుప్పాన్ని ఎంచుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ టెక్నాలజీని తొలుత ఇక్కడికే తీసుకొచ్చారు. హంద్రీనీవా కుప్పం ఉపకాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చి 110 చెరువుల్ని నింపారు. భూగర్భ జలాలు పెంచి ఇక్కడి కరువుకు శాశ్వత పరిష్కారం చూపించారు. పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి మల్బరీని ప్రోత్సహించారు. ఇటు చిత్తూరుకు, ఇటు తమిళనాడులోని కృష్ణగిరికి అనుసంధానిస్తూ డబుల్ రోడ్లు వేయించారు. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానికంగా ఇల్లు నిర్మించుకున్నారు. ప్రతి 3 నెలలకోసారి 3 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇలా కుప్పం నియోజకవర్గం కోసం చంద్రబాబు నిత్యం తప్పిస్తున్నారు. రాష్ట్ర మ్యాప్లో చిట్ట చివర ఉన్న కుప్పాన్ని ఇప్పుడు దేశంలోనే టాప్ నియోజకవర్గంగా మారుస్తున్నారు. 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 1000 ఎకరాల్లో 30 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిలో కొన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. మరికొన్ని పరిశ్రమల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి సీఎం చంద్రబాబు కుప్పం రూపురేఖలను మార్చి అభివృద్ధికి చిరునామాగా మార్చారు. ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంఫర్డ్ పేరుతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం పెను సంచలనం సృష్టించింది. ఇది సాధ్యమేనా? ఇదెలా సాధ్యం అంటూ పాఠకులను ఆశ్చర్యపరిచింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మోసగాళ్లు తమ ఆధార్ కార్డులో నెంబర్ మాత్రం అలాగే ఉంచి ఇతర వివరాలు మార్చేసి పక్కగా మార్పులు చేస్తున్నారు. బయోమెట్రిక్స్ సరిపోలడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తి బదలాయింపు ఏ అనుమానం లేకుండా జరిగిపోతోంది. తర్వాత ఎప్పుడో ఆ ఆస్తిని గురించి ఆరా తీసిన యజమాని అప్పటికే అది చేతులు మారిన విషయం తెలుసుకుని తెల్లబోతున్నారు. తిరుపతితో సహా పలు జిల్లాలో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర నివేదికను పంపాలి అంటూ తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశించారు. అక్రమార్కులు ఆధార్ గుర్తింపు కార్డులోని వివరాలు ఏ విధంగా మార్పు చేస్తున్నారో విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతిలోని హెడ్ పోస్టాఫీసులో ప్రధాన ఆధార్ నమోదు కేంద్రంలో వివరాలు ఇప్పటికే పరిశీలించారు. త్వరలోని హైదరాబాద్లోని ప్రాంతీయ యుఐడిఏఐ కేంద్రానికి వెళ్లి దర్యాప్తు చేయమన్నారు. ఇక మరోవైపు 2-3 రోజుల్లో సీఎస్ కు కలెక్టర్ నివేదిక సమర్పించనున్నారు. కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, రిజిస్ట్రార్ శ్రీరామ్ కుమార్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ గుర్తింపు కార్డును అక్రమంగా ఉపయోగించి ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమాలు జరిగిన తీరును జిల్లా రిజిస్ట్రార్ వివరించాక పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఇటీవలే కేసు నమోదు కావడంతో అధికారులు దాని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
నిన్న తిరుపతిలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో ఉన్న ఆధార్ నమోదు కేంద్రాన్ని తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తనిఖీ చేశారు. అక్కడ ఆధార్లో వివరాల మార్పుకు సంబంధించి అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఎల్నినో ఏపీలో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. రుతుపవనాలు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రస్తుత కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రైతులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని నష్టాలను తగ్గించుకునేలా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన సూచనలు చేస్తుంది అన్నారు. మహంకాళి ఆలయ అధికారుల తీరుపై జోగినీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బోనాల జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. తమకు అవమానం జరిగింది అని అన్నారు. ఇక జోగినీలకు గౌరవం ఇవ్వాలని, తమ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇక జోగినీలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. జోగినీలకు గుర్తింపు కార్డులు ఇస్తామని అన్నారు. ఇక అవమానం జరిగినందుకు జోగినీలు తమను క్షమించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాము అని అన్నారు. హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఏటీఎం మిషన్ల దగ్గర వృద్ధులు, అమాయకులే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. రాజస్థాన్ కు చెందిన షహాజాద్ అలియాస్ సచ్చా, అజ్రువుద్దీన్, మహమ్మద్ జాఫర్, హర్యానాకు చెందిన హమ్మద్ వసీం, సాకిబ్, ఎండి అస్ఫాక్ గతంలోనే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఏర్పడిన పరిచయంతో విడుదలైన అనంతరం మరోసారి నేరాల బాట పట్టారు. హర్యానాలో తరచుగా ఏటీఎం మోసాలకు పాల్పడిన నిందితులు ఢిల్లీ, హైదరాబాద్ ను టార్గెట్ చేసుకున్నారు. జీడిమెట్లలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రిమోట్ ఆపరేటింగ్ విధానం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. గత నెల 29న కృష్ణారెడ్డిపేటలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు ఓ కస్టమర్ నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. డబ్బులు విత్డ్రా అవ్వలేదు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఏటీఎం కార్డును తీసుకుని నగదు డ్రా చేసేందుకు సాయం చేస్తున్నట్లుగా నటించారు. కొంత సమయం తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో అతనికి వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే అతని అకౌంట్ నుంచి 60,000 రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తేరుకున్న బాధితుడు అమీన్పూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఆర్గనైజ్డ్ గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 6 నిందితులను అరెస్ట్ చేశారు. 2 పరారీలో ఉన్నారు. ఈ గ్యాంగ్ మొత్తం 14 మంది ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక నిందితుల వద్ద నుంచి 130 ఏటీఎం కార్డులు, 2 భీమ్ యూపీఐ స్వైప్ మిషన్లు, 3 ఆటోలు, ఇక 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం హర్యానా, రాజస్థాన్ కు పోలీసులు బృందాలను పంపారు. ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల సాయం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడడంతో గోదారమ్మ శాంతించిన కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. నిన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.36 లక్షల క్యూసెక్ల వరద రాగా 1.50 లక్షల క్యూసెక్లను దిగువను వదిలిపెట్టారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.28 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1.29 లక్షల క్యూసెక్లను వదులుతున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు 1.92 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా దాదాపు అంతే మొత్తాన్ని దిగువను విడుదల చేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు 1.49 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 800 క్యూసెక్లను ఎత్తిపోతల పథకాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.2 టీఎంసీలు నీరు ఉంది. జలాశయంలోకి రోజు దాదాపు 13 టీఎంసీలకు పైగా వరద జలాలు వస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే 10 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. గోదావరి నదిలో క్రమంగా వరద తగ్గుతున్నప్పటికీ కృష్ణానదిలో కంటే అధికంగానే ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి 2.55 లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. సమ్మక్క సాగర్ కు 4.12 లక్షల క్యూసెక్లు, దుమ్ముగూడెంకు 7.12 క్యూసెక్ల వరద వస్తోంది. మొత్తానికి గోదావరి శాంతించింది. ధవళేశ్వరం, భద్రాచలం దగ్గర వరద తగ్గుముఖం పట్టింది. అయినా నదీ పరివాహక ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులు చెరువులను తలపించాయి. మరోవైపు వాగులు దాటి పరిస్థితి లేకపోవడంతో నాటు పడవలపై రాకపోకలు సాగించారు. ముక్తేశ్వరం ఎదురు బీడియం కాజ్వే వరద నీటిలో మునిగిపోయింది. ఇక పోలవరం జిల్లాలోని ఇదే పరిస్థితి. ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహ ఉధృతి తగ్గింది. హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
కాప్రా, ఉప్పల్, కూకట్పల్లి, సికింద్రాబాద్, రాణిగంజ్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. కాప్రాలో 6.9 సెంటీమీటర్లు, ఏఎస్ఆర్ నగర్లో 4, ఉప్పల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక ఉద్యోగులు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జేఎన్టీయూ, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది రోడ్లపై నీటిని తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోనూ భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అసోంలో మెరుపు వరదలు, జమ్మూ కాశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్, కేరళలో ఉప్పొంగుతున్న నదులు సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అసోం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా శివసాగర్, ధేమాజీ, లఖింపూర్, గోలాఘాట్, దిబ్రూఘడ్, జోర్హాట్, తిన్సుకియా జిల్లాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల ప్రమాదకర స్థాయికి చేరడంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక గ్రామాలు నీటి మునిగిపోగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడగా వందలాది సహాయ శిబిరాల్లో వారికి ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. వరదల కారణంగా పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాలను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా పరిశీలించారు. శివసాగర్ జిల్లాలో ట్రాక్టర్పై ప్రయాణిస్తూ గ్రామాలు సందర్శించిన సీఎం వరద బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు విపత్తు నిర్వహణ శాఖతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం, పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక సాయం అందజేస్తామని ప్రకటించారు. థాయ్ ఓపెన్ తాజా ఛాంపియన్ తన్వీ శర్మ అదే జోరు కొనసాగించాలి అన్న పట్టుదలతో ఉండగా వెటరన్ కిడాంబి శ్రీకాంత్ మెరుగైన ప్రదర్శనను సిద్ధమవుతున్నాడు. ఇక ఇవాళ్టి నుంచి జరిగే కొరియా ఓపెన్ లో తన్వి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో క్వాలిఫైయర్ తో తన్వి తలపడనుంది.